ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి మధ్య ఉంటాయని ఎమ్మెల్యే ఉదయభాను అన్నారు. రాజధాని అమరావతిపై జగన్ మరొకమారు కుట్రకు తెరలేపారని ఆరోపించారు. రోజుకొక రకంగా మాట్లాడుతూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లు నిద్రపోయిన జగన్ ఇప్పుడు రాజధాని పనులు పరుగులు పెడుతుండటంతో ఓర్వలేకపోతున్నారని, మరో 3 ఏళ్లలో అభివృద్ధి పనులు పూర్తి కావడం తథ్యమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలు తగ్గిపోయినప్పుడు కూడా ఇంకా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏమాత్రం కూడా మార్చుకోవాలా. ఈ రాష్ట్రం అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఈ రాష్ట్ర అమరావతి అనే దాన్ని అసలు అమరావతి అనే మాట వినకూడదు, చూడకూడదనే ఒక కుట్రతోటి ఆయన ఉన్నారు. ఎవరైనా అమరావతిని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ అమరావతిని ఎక్కడ కూడా దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి లేనటువంటి అమరావతి లాంటి దాన్ని నిర్మించాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్స్ తోటి చాలా మంచి డిజైన్ చేసి ఇవాళ అమరావతిని కడతా ఉన్నారు. సిఆర్డీఏ కార్యాలయం కూడా చాలా బ్రహ్మాండమైన సిఆర్డీఏ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. అనేక రకాల బిట్స్ పిలాని లాంటి విద్యా సంస్థలు కూడా ఇవాళ మనకి విజయవాడకి తరలి వస్తున్నాయి. ఇవాళ ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళే విద్యార్థి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశానికి వెళ్ళేవాళ్ళు, మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు కూడా వెళ్లకుండా విజయవాడ లాంటి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్లో సీట్లు వస్తే చాలు మాకని చెప్పి ఇవాళ విజయవాడ చుట్టూ కూడా, మరి అమరావతి చుట్టూ కూడా ఇవాళ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలు తగ్గిపోయినప్పుడు కూడా ఇంకా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏమాత్రం కూడా మార్చుకోవాలా. ఈ రాష్ట్రం అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఈ రాష్ట్ర అమరావతి అనే దాన్ని అసలు అమరావతి అనే మాట వినకూడదు, చూడకూడదనే ఒక కుట్రతోటి ఆయన ఉన్నారు. ఎవరైనా అమరావతిని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ అమరావతిని ఎక్కడ కూడా దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి లేనటువంటి అమరావతి లాంటి దాన్ని నిర్మించాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్స్ తోటి చాలా మంచి డిజైన్ చేసి ఇవాళ అమరావతిని కడతా ఉన్నారు. సిఆర్డీఏ కార్యాలయం కూడా చాలా బ్రహ్మాండమైన సిఆర్డీఏ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. అనేక రకాల బిట్స్ పిలాని లాంటి విద్యా సంస్థలు కూడా ఇవాళ మనకి విజయవాడకి తరలి వస్తున్నాయి. ఇవాళ ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళే విద్యార్థి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశానికి వెళ్ళేవాళ్ళు, మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు కూడా వెళ్లకుండా విజయవాడ లాంటి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్లో సీట్లు వస్తే చాలు మాకని చెప్పి ఇవాళ విజయవాడ చుట్టూ కూడా, మరి అమరావతి చుట్టూ కూడా ఇవాళ కేంద్రాలు వస్తూ ఉన్నాయి.